ఒక కుటుంబ వ్యవహారంలో ఒక వ్యక్తి వల్ల ఏదైనా ఒక సమస్య ఏర్పడింది అనుకోండి, మరలా అదే సమస్య మరలా ఇంకొక వ్యక్తి ద్వారా మరలా మనకు ఎదురైనప్పుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గతంలో మనం ఒకసారి ఫేస్ చేసిన ఒక సమస్య మళ్ళీ అలాంటి సమస్యనే మరొకసారి మనకు ఎదురవుతున్నప్పుడు, ఒక కుటుంబ వ్యవహారంలో ఒక వ్యక్తి వల్ల ఏదైనా ఒక సమస్య ఏర్పడింది అనుకోండి, మరలా అదే సమస్య మరలా ఇంకొక వ్యక్తి ద్వారా మరలా మనకు ఎదురైనప్పుడు, ఒక వ్యాపార విషయంలో ఒక వ్యక్తి ద్వారా మనకు నష్టం కలగటమో, మనకి ఏదైనా ఇబ్బంది కలగటమో, మరలా అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు దేవుడు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక సమస్య ఎదురైంది. అయితే అలాంటి సమస్య తను రాజుగా ఉన్నటువంటి కాలంలో కూడా ఎదురైంది అతనికి. అయితే ఆ సమస్య తన కుమారుడు అభిషాలోము ద్వారా ఎదురైంది. ఆ కాలంలో దాన్ని దావీదు ఫేస్ చేశాడు. అయితే మరలా అలాంటి సమస్యే రాజు సింహాసనం గురించి అదోనియా అనేటువంటి ఒక వ్యక్తి మరలా దాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి సమస్యే మళ్ళీ దావీదు యొక్క వృద్ధాప్యంలో దావీదుకి ఎదురైంది. గతంలో ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడ్డామో, దేవుని యొక్క మార్గాల ద్వారా మనం ఎలా బయటపడ్డామో మనం గుర్తు చేసుకోవాలి. దావీదుకు కూడా దావీదు యొక్క స్నేహితులు అతనికి ఆ యొక్క సమస్యల నుంచి ఎలా బయటపడాలో వారు ఒకసారి దేవుని యొక్క మార్గాన్ని వారు గుర్తు చేశారు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుకి దేవుని యొక్క ఆలోచనను తెలియజేస్తాడు. నీ కుమారుడైనటువంటి సొలొమోనును రాజుగా అభిషేకించు అని అక్కడ దావీదుకి చెప్పినప్పుడు వెంటనే దావీదు సొలొమోను రాజుగా అభిషేకించడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తాడు. మనకు ఒక సమస్య ఏర్పడుతున్నప్పుడు అక్కడ సమస్య పాతదే, కానీ కృప కొత్తగా ఏర్పడుతుంది. దేవుని యొక్క ఆలోచన మీద, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు దేవుని యొక్క కృప ఆ సమస్యలో నీకు ఏర్పడుతుంది. సమస్య పాతదే, కానీ సొల్యూషన్ కొత్తది. దేవుని యొక్క కృప కొత్తగా ఉంటుంది. ఎల్లప్పుడూ నీకు కొత్తగా ఒక మార్గాన్ని దేవుడు సృష్టిస్తుంటాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే కొత్తగా రాజుని ఏర్పాటు చేయాలనుకున్నారో అక్కడ శత్రువులు లేకపోతే ఎగ్నెస్ట్గా ఎవరైతే వారు ఉన్నారనుకున్నారో వారి ఆలోచనలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో గతంలో ఎదురైనటువంటి సమస్యలే మరలా అలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నామంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ సమస్యల్లో దేవుడు నిన్ను ఎలా బయటికి రప్పించాడు నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క చిత్తాన్ని మీద ఆధారపడు, దేవుని యొక్క ఆలోచనల మీద ఆధారపడు. దేవుడు నీకు నూతనమైన కృపను ఆ సమస్యలో నీకు ఏర్పాటు చేస్తాడు.